అండ్ మీరు తీసిన ఇంకొక మూవీ దాగుడు మూత దండాకోర, అది తమిళ్లో మంచి హిట్ మూవీ. అది సైవం మై ఫ్రెండ్ విజయ్ డిడ్ అండి, ఏఎల్ విజయ్. అది దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగింది అంటే ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ని తీసుకొచ్చి మీరు పెట్టడం వల్ల అది పొరపాటు లేదు. ఈ డైరెక్టర్ రియల్లీ గుడ్ అండ్ వి ఆల్ బిలీవ్ దట్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిద్దని. అండ్ దిల్ రాజు గారు ఈ సా ద మూవీ అండ్ హీ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ హీ బాట్ ఇట్. రామోజీ గారు రియల్లీ నచ్చింది, కిరణ్ గారికి చాలా బాగా నచ్చింది, బాపినెట్టి గారికి నచ్చింది. వీ ఆల్ లవ్ ద ఫిల్మ్ బేసికలీ. బట్ ఐ డోంట్ నో, ఇప్పుడు మళ్ళీ టీవీలో చూడండి, నేను ఇట్స్ రియల్లీ గుడ్ ఫిల్మ్ బేసికలీ. బట్ జనరల్ కొన్నిసార్లు ఐ కాంట్ రియల్లీ టెల్ బేసికలీ ఏం జరిగింది అనేది. బట్ దే వాజ్ నాట్ గుడ్ ఓపెనింగ్స్ అండ్ the reviews are not really great and we didn't promote it the way we used to. Promotion అంటే ఉషా కిరణ్ మూవీస్ లాంటి సంస్థ అయినా కూడా ప్రమోషన్ సరిగా లేదు. something దిల్ రాజు గారు ఒక పక్క నుండి I've been at one place and ఆయన రాధాకృష్ణ మల్లేని గారికి కొంచెం అన్యాయం చేస్తామని చిన్న ఫీలింగ్ కూడా అన్నమాట. ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. చాలా సీన్స్ నేను ఆయన షూట్ చేస్తున్నప్పుడు బేసికల్ ఐ ఫెల్ట్ ఇట్ ఒకటి, ఈ సీన్ ఇలా చూసాడు ఏంటి అని చెప్పాను కూడా. ఈ సీన్ ఇలా అయితే ఇలా చేసేవాడు కదండి, చాలా బాగా హ్యాండిల్ చేశారు ఇది. సో ఇట్స్ వన్ గ్రేట్ అటెంప్ట్ ఆర్ వన్ గుడ్ అటెంప్ట్ విచ్ గాన్ రాంగ్ ఫైనాన్షియల్లీ, దట్స్ ఇట్. బట్ we didn't lose any money thanks to satellite కావచ్చు, the way we approached the movie, very quick movie actually. So we didn't lose the money but we didn't ఆ సినిమాకి సైవానికి జరగాల్సినంత న్యాయం చేయలేకపోయామండి. అదే ఓకే. అంటే రాధా గారికి మళ్ళీ సినిమా ఇచ్చే ఉద్దేశం ఉందా? తప్పకుండా కథ, ఆయన కథ తీసుకొస్తే తప్పకుండా. అంటే యాక్చువల్గా ఒక మంచి స్క్రీన్ ప్లే అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఎంగేజింగ్ అండి, టైట్లీ ఎంగేజింగ్ ద ఆడియన్స్ ఎంగేజ్ అంతే. ఓకే, నో అదర్ గో అంతే. ఒక కథని ఎంత ఎంగేజింగ్గా చెప్పడానికి చెప్పొచ్చు అనేది స్క్రీన్ ప్లే బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎనీథింగ్ కెన్ బి ఎ స్టోరీ. కాదేది కవిత అనర్గం లాగా ఒక ఐడియా, ఎవ్రీ ఐడియా ఇస్ అ గ్రేట్ ఐడియా. సినిమా ఇంతమంది సినిమాలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఒక గొప్ప ఐడియా, ఇది వర్కౌట్ అవుతుందని. బట్ ఎలా కథ చెప్తున్నాం అనేది, ఎలా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఎలా ప్రజెంట్ చేస్తున్నాను దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. Please subscribe for more videos.